మధ్యప్రదేశ్లోని సత్నా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తలసేమియాతో బాధపడుతున్న 5గురు చిన్నారులకు హెచ్ఐవి సోకిన రక్తం ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రక్త మార్పిడిలో జరిగిన భద్రతా లోపమే దీనికి కారణమని తేలింది. ఈ దారుణమైన నిర్లక్ష్య ఘటనపై చిన్నారుల కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ప్రజా సంఘాలు, ప్రముఖులు సైతం ఫైరవుతున్నారు. కాగా ప్రాణాలను నిలుపుకోవడానికి తరచుగా రక్త మార్పిడిపై ఆధారపడే ఈ చిన్నారులకు 3 వేర్వేరు బ్లడ్ బ్యాంకుల నుంచి మొత్తం 189 యూనిట్ల రక్తం ఎక్కించారు. దాదాపు 150 మందికి పైగా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని జిల్లా స్థాయి విచారణలో స్పష్టమైంది. ఈ ఘటనపై ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెంటనే స్పందించింది. బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జితో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్లను సస్పెండ్ చేయగా, సత్నా జిల్లా ఆసుపత్రి మాజీ సివిల్ సర్జన్ డాక్టర్ మనోజ్ శుక్లాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.